ఇయో చింత చిగురు ప్యాన్ ఎక్కించు. చింత చిగురుతో పన్నీర్ వేపుడైందే వెరైటీగా ఎవరైనా చేస్తారా చెప్పాల్సింది. అన్ని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త లెక్కలు కాకపోతే చింత చెట్టు ఎంత వేడంటే చింత చెట్టు కింద ఎండాకాలంలో కూర్చున్నావా, పోయి వెలిగించో 4 గంటలు. చింత చెట్టు వేడా? విపరీతమైన వేడి. ఓరే వేప చెట్టు చల్లగా ఉంటుంది. 4-5 గంటలు నూనె. ఈ పన్నీర్లో చూడు, మనం చిన్న పని చేద్దాం. మొత్తం పసుపు వేస్తున్నాం. నీ చేత కొంచెం 1 చెంచా ఉప్పు వేయి. ఎంత వేయమంటావు? 1 చెంచా వేయి ప్రస్తుతానికి. చూడు, నీకు దేన్నైనా గాలి ఎగరేయడం అలవాటు కదా బాగా. అవును, భలే పసిగట్టేవరా వెంటనే చెప్పంగానే. నాకు తెలుసుగా నీ దగ్గర శిష్యరిక్కము ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా. ఏది ఎట్లా చేయాలా, ఏది ఎగరేయాలా, ఏది కూసబెట్టాలో తెలియదా నాకు? కృష్ణ, ఇప్పుడు మంట తగ్గియాలా నేను అనుకున్నా, కరెక్ట్ నువ్వు కూడా చేసినావు. అంటే నేను ఇప్పుడు నీ అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. నాకెందుకు నువ్వు ఈ హోటల్కి అవసరం లేదేమో అనిపిస్తుంది. సొంతగా నేనే వంటలు చేస్తే ఎట్లుంటుందంటూ చేస్తా. చదువులే ఒకరోజు చేస్తా. బొగ్గులాగా మాడి మసి అయిపోతుంది. అబ్బా, నీ రంగుకు వస్తాయి వంటలు కూరగా. చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? బాగా కలిపావా? పరిచయం పరిచయం పరిచయం. ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. రెండో వైపు తిప్పాలి. నేను ఆ పని చూసుకుంటాలే, కానీ ఇవన్నీ పరిచేసిన తర్వాత వెళ్ళి నీకు ఒక పని పెడతాను. తెలుసు, నేను చెప్పాలి, నువ్వేం చెప్తావు? చెప్పు. రుబ్బుకొని రావాలా. చెప్పినా కదా నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు కూడా వచ్చింది. రేపు పొద్దున నేనే వంటలు చేస్తా అని. చేద్దులే చూస్తాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, అల్లం, వెల్లుల్లి మంచిగా పేస్ట్ చేసుకుని రా. ఇది నేను తిప్పి పెడతా. సరే. నాకు కూడా ఈ ఊర్లో చాలా వాల్యూ, చాలా గుర్తింపు వచ్చింది, గుర్తుపెట్టుకో. ఒరే, నాగుపాముకి శివుడు మెడలో ఉన్నంత వరకే వాల్యూ. అబ్బా, ఏం బాబా ఎంత అందంగా అంత నీట్గా చేసినావు. ముద్ద పన్నీర్ ముక్కలు రెడీ అయిపోయి, ఈ పన్నీర్ ముక్కల్లో ఉండే నూనె జాగ్రత్తగా అందులోకి మార్చు. నీకు అడ్డం పెట్టుకో ఇలా. అంటే ఎట్లా అంటున్నావు? పన్నీర్ రావద్దు, నూనె రావాలనా? అట్లా చెప్పు మరి. ఈ మసాలా ముద్ద వేసి బాగా వేయించు. అందులో ఈ పొడులన్నీ వేసేస్తాం. ఇంకొంచెం నూనె ఏమైనా పడుతుందా మరి? అక్కర్లేదురా. ఒక 1/2 చెంచా ఉప్పు వేయి. కొంచెం వేయించిన తర్వాత వేద్దాం పొళ్ళు. చిన్న మాట మీద అయిపోద్ది. చింత చిగురే మంచిగా పచ్చివాసన మొత్తం పోయింది. అది బాగా వేయించు. పన్నీర్ ముక్కలు వేసే. పన్నీర్ నీ పంటి కిందకి వెళ్ళింది కదా బాబాయ్. ఎప్పుడో నలిగిపోయింది. అదే చెప్తున్నా కదా. గరం మసాలా ముందు వేయి. కారప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి,
ఇది మిరియాల మిరియాల పొడి మిరియాల పొడి మిరియాల పొడి, కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. అలాగే. అంతే, ఒకసారి కలిపేస్తే అయిపోయింది. ఎక్కువ కలిపితే మళ్ళీ ఇరిగిపోతాయి కదా. జాగ్రత్తగా అంతే. అది కూడా కొత్తిమీర. ఈ వంటకం నాకు తెలిసి ఏ రెస్టారెంట్లో దొరకదు, చింత చిగురు పన్నీరు. అసలు ఐడియా రావద్దు. వద్దు, విరిగిపోతాయి ఇంకా చాలు. జస్ట్ నీళ్ళు ఇట్లా చిలకరించుకుంటాను. రెండు గంటలతో మెల్లగా కలుపు. ఇలాంటి రెసిపీ ఏ రెస్టారెంట్లో ఉన్నా అసలు మామూలుగా అమ్ముడుపోదు. కొత్త రకం రెసిపీ. ఎంత బాగుంటుంది ఇది బిర్యానీలోకి, చపాతీలోకి. కడిగిన తీసుకుంటాను. కొంచెం కొత్తిమీర. ముందుగా పన్నీర్ ముక్కలకు ఉప్పు పసుపు పట్టించి వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టి నూనె పోసి మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్ద వేసి చింత చిగురు కూడా వేసి అలాగే వేయించుకున్న పన్నీర్ ముక్కలు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే చింత చిగురు పన్నీర్ వేపుడు రెడీ.